ఇస్లాం మోసాన్ని, మోసం చేయడం, వంచించడం, మభ్యపెట్టడం తీవ్రమైన పాపంగా పరిగణిస్తుంది. నిజాయితీ, న్యాయం, విశ్వసనీయత ప్రతి ముస్లింకు తప్పనిసరి లక్షణాలని బోధిస్తుంది. ఖుర్ఆన్ బోధనలు: కొలతలు, తూకాల్లో మోసం చేయవద్దు. కొలతల్లో మోసం చేసేవారికి వినాశనముంది. ఖుర్ఆన్ సూరహ్ అల్ ముతఫ్ఫిఫీన్ 83 నుండి 1-3 ఈ ఆయతులు వ్యాపారంలో నిజాయితీగా ఉండాలని స్పష్టంగా ఆదేశిస్తాయి. అన్యాయంగా ఇతరుల ఆస్తిని తినకండి. మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా తినకండి. ఖుర్ఆన్ 2-188 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు: ఎవరు మోసం చేస్తారో వారు మనలో వారు కారు. ఈ హదీస్ ద్వారా మోసం చేయడం ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధమని ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. నిజాయితీగల వ్యాపారి గొప్ప స్థానం పొందుతాడు. ప్రవక్త ఇలా చెప్పారు: నిజాయితీగల, విశ్వసనీయ వ్యాపారి ప్రవక్తలు, సత్యవంతులు మరియు అమరవీరులతో ఉంటాడు. మోసం చేసే రూపాలు: వ్యాపారంలో నాసిరకం వస్తువును మంచిదిగా చూపడం, తూకం, కొలతల్లో మోసం చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం, ఉద్యోగం, పరీక్షలు, ఒప్పందాల్లో మోసం చేయడం, ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలు, అబద్ధాలతో ఇతరులను మభ్యపెట్టడం. ముస్లింల బాధ్యత: ప్రతి విషయంలో నిజాయితీగా ఉండాలి. ఇతరుల హక్కులను గౌరవించాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మోసం వల్ల పొందిన సంపాదనకు దూరంగా ఉండాలి. ఎవరినీ మభ్యపెట్టకుండా న్యాయంగా వ్యవహరించాలి. ఇస్లాం ప్రకారం మోసం వ్యక్తిని మాత్రమే కాదు, సమాజంలోని విశ్వాసాన్ని కూడా దెబ్బతీసే ఘోరమైన పాపం. అందుకే ప్రతి ముస్లిం నిజాయితీ, న్యాయం, విశ్వసనీయతతో జీవించాలని ఇస్లాం బోధిస్తుంది. ఎవరు మోసం చేస్తారో వారు మనలో వారు కారు అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట ముస్లింలకు శాశ్వత మార్గదర్శకం.